ఫస్ట్ వచ్చి డామ్నమ్ సైన్ ఇంజూరియా. డామ్నమ్ సైన్ ఇంజూరియా విజిబుల్ కదా? ఎవరో ఒకరు రిప్లై చేయరా? ఓకే, డన్ క్లియర్. ఇక్కడ డామ్నమ్ సైన్ ఇంజూరియా అనేది మనం థాట్స్ లో చూస్తాం యూజువల్ గా. డామేజ్, డామ్నమ్ సైన్ ఇంజూరియా. ఇంజూరియా అంటే ఇంజరీ, డామేజ్ అన్నమాట. సైన్ అంటే వితౌట్. సో డామేజ్ వితౌట్ ఇల్లీగల్ యాక్ట్ అంటే ఒక ఇల్లీగల్ యాక్ట్ జరగలేదు, కానీ ఇంజరీ జరిగింది అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ప్రమాదకరమైన పని ఏం చేసేలేదు, బట్ ఇట్స్ సంథింగ్ రాంగ్. థాట్స్ కాబట్టి వి సీ అబౌట్ రాంగ్స్ చూస్తుంటాం మనం. పార్కింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నో పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసేస్తాం మనం ట్రాఫిక్ రోడ్ మీద. అక్కడ నో పార్కింగ్ ఉంది అంటే అక్కడ దానివల్ల ఎవరికి డ్యామేజ్ జరగలేదు, కానీ మనం చేసిన యాక్ట్ ఇల్లీగల్ యాక్ట్ అన్నమాట. ఇల్లీగల్ యాక్ట్ చేసాము, బట్ దెర్ ఆర్ నో డ్యామేజెస్. సారీ, ఇల్లీగల్ యాక్ట్ వితౌట్ డ్యామేజ్. రివర్స్ లో చెప్పాను. డామ్నమ్ సైన్ ఇంజూరీ అంటే అన్ ఇల్లీగల్ యాక్ట్ కమిటెడ్ బట్ వితౌట్ ఎనీ డ్యామేజ్. డ్యామేజ్ జరగలేదు ఎవరికి ఇక్కడ. రెండవది ఇంజూరియా సైన్ డామ్నమ్. ఇంజూరియా సైన్ డామ్నమ్. డామ్నమ్ అంటే డ్యామేజెస్, యాజ్ ఎ సెడ్. అంటే లీగల్ ఇంజురీ అయ్యింది బట్ వితౌట్ యాక్చువల్ డ్యామేజ్. అంటే ట్రెస్ పాస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్ పాస్ ఉంది. ట్రెస్ పాస్ అంటే ఎలా చెప్పాలి? ఒక 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 ప్రెమిసెస్ లోకి మనం వితౌట్ పర్మిషన్ వెళ్ళిపోయాం మనం, బట్ మనకి వెళ్ళే రైట్ లేదు అక్కడ. దాన్ని లీగల్ ఇంజరీ వితౌట్ యాక్చువల్ డ్యామేజ్. వెళ్ళటం వల్ల ఇంజరీ ఏం లేదు అవతల వ్యక్తికి, కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఇల్లీగల్. మనం చేసిన పని ఇల్లీగల్ అనమాట. వెన్ యూఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్సైడ్ అండ్ యూ వెంట్ ఇన్సైడ్, అక్కడ దాన్ని ట్రెస్ పాస్ అంటాం అనమాట. సో ఇట్స్ అ లీగల్ ఇంజరీ వితౌట్ యాక్చువల్ డ్యామేజ్. థర్డ్ ది చూద్దాం. ఉబీజుస్ ఇబి రెమెడియం. అంటే ఉబి అంటే ఇక్కడ ఉబి అంటే వేర్, జుస్ అంటే ఆర్ జూర్, జేయుఆర్ అని ఉన్నా కూడా జస్టిస్ అన్నమాట. సంథింగ్ విచ్ ఈస్ రైట్ ఆర్ లీగల్. రెమెడియం అక్కడే మనకు తెలిసిపోతుంది రెమెడీ అని చెప్పి. సో ఉబి జుస్ ఇబి రెమెడియం అంటే వేర్ దెర్ ఈస్ ఎ రైట్ దెర్ ఈస్ ఎ రెమెడీ. ఎక్కడైతే మనకు ఒక హక్కు ఉంటుందో దానికి ఒక రెమెడీ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇగ్నోరెన్షియా. ఇగ్నోరెన్షియా ఫ్యాక్టీ ఎక్స్క్యూజాట్. ఇగ్నోరెన్షియా అంటే ఇగ్నోరెన్స్, ఇక్కడే మనకు తెలుస్తుంది వర్డ్ ఇగ్నోరెన్స్ ఆఫ్. ఫ్యాక్టీ ఫ్యాక్ట్, ఎక్స్క్యూజాట్ ఎక్స్క్యూజబుల్. అంటే ఒక ఫ్యాక్ట్ తాలూకా మనం ఏదైనా మిస్టేక్ ఉంటే దట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్. అంటే కాంట్రాక్ట్స్ లో యూజువల్ గా చూస్తుంటాం మనం, ఏదైనా ఫ్యాక్ట్ సరిగ్గా మాట్లాడుకోకుండా లేదా అది పొరపాటున బై మిస్టేక్ వాళ్ళు రాంగ్ గా ప్రెజెంట్ చేయడమో మనం అర్థం చేసుకోవడమో జరిగితే, ఆ ఫ్యాక్ట్ తాలూకా ఏదైనా డ్యామేజ్ జరిగితే, ఆ కాంట్రాక్ట్ కి బ్రీచ్ అవ్వడం ఏదైనా జరిగితే దట్ కెన్ బి ఎక్స్క్యూజ్డ్. కానీ ఇగ్నోరెన్షియా ఇగ్నోరెన్షియా జూరిస్ నాన్ ఎక్స్క్యూజాట్. అంటే జూరిస్ అంటే చెప్పాం కదా మనం లా, నాన్ ఎక్స్క్యూజాట్ అంటే నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈస్ నాన్ ఎక్స్క్యూజబుల్ అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసాం, అయ్యో మీ దేశంలో దొంగతనం చేయడం మాకు తెలీదు అందువల్ల చేస్తాను అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో చట్టం తెలియకపోవడం, ఒక ప్లేస్ లో ఉంటూ ఆ ప్లేస్ యొక్క లా ఆఫ్ ల్యాండ్ అంటాం, లా ఆఫ్ ల్యాండ్ తెలియకపోవడం ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. వెదర్ యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ దట్ ల్యాండ్ ఆర్ వెదర్ యు ఆర్ ఏ ఫారినర్ టు దట్ ల్యాండ్. ఇప్పుడు ఒక ఫారినర్ వచ్చారు, ఇండియా వచ్చారు, when he is seeking the protection of this land, he should also know the laws of this land. So ignorance of law అనేది ఎవరికి ఎక్స్క్యూజబుల్ కాదు. తర్వాత falsus in uno. falsus in omnibus. శ్రావణి గారు చెప్పండి. అంటే ఇగ్నోరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తప్పు చేస్తే అంటే దొంగతనం అలాంటివన్నీ కాదు.
ఇంకేదన్నా ఆ రూల్స్ ఉంటాయి గదా! ఆ రూల్స్ కొన్ని రూల్స్ డిఫరెంట్‌గా ఏరియాస్‌లో ఉంటాయి కదా! ఆ! ఒకేళ అవి తెలీదు వీళ్ళకి. ఒకేళ ఆ! చేసినా సరే అది మామూలుగా దాన్ని ఎక్స్‌క్యూజ్ చేయడానికేమన్నా ఛాన్సెస్ ఉండవా? లే ఎ ఎ ఇట్ ఆల్ హ్యాపెన్స్ మనం చట్టం చదువుకుంటాం కదా! బట్ హ్మ్. దీస్ థింగ్స్ హ్యాపెన్ విత్ ద డిస్క్రిషన్ ఆఫ్ కోర్ట్. ఇప్పుడు మనం హ్మ్. చూస్తూ ఉంటాం. ఏంటది ఎక్స్ పార్టీ చేసాక డిఫెండెంట్‌ని, "అయ్యో! నేనసలు చదువుకోలేదండి. కాగితం చదివించుకోవడానికి మా ఇంట్లో ఎవ్వరు లేరండి" అని ఇలా మాట్లాడతారు. అంటే హ్మ్. యూ అంటే కోర్ట్ నుంచి ఒక సమనొచ్చింది. అయినా అది నీకు రావాలని తెలీదా అంటే, యూ నో ఇట్ హ్యాపెన్స్ విత్ ద డిస్క్రిషన్ ఆఫ్ కోర్ట్ జరుగుతాయండి. హ్మ్. క్లియరా అంటే మీకు? కొంతమందికి నిజంగానే తెలీదు కదా! అలాంటప్పుడు తెలీదు. అందుకే మనం అంటున్నాను. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ ద కోర్ట్ బిలీవ్ థట్ యూ రియల్లీ డు నాట్ నో. అంటే పాపం చదువు రాదు, చదివించుకోవడం రాదు, ఏమి రాదనమాట. హ్మ్. సో, థింగ్స్ హ్యాపెన్ అట్ డిస్క్రిషన్ ఆఫ్ కోర్ట్. ఇస్తారు. కోర్ట్‌లో పర్మిషన్ ఇస్తారు. లైక్ హ్మ్. వాళ్ళు నిజంగా కోర్ట్‌ని నమ్మించాలి మనం. ఇది హ్మ్. నిజంగా ఇది ఫ్యాక్ట్. మేమంతా వివేకంగా ఉన్నాము. అంతా వేలిముద్ర మనుషులం మేము అని చూపించుకోవాలంతే. ఓకే. ఓకే. అంటే తెలీదు అని నిరూపించుకోవాలక్కడ. నిరూపించుకోవాలి. విత్ ప్రాపర్ ప్రూఫ్ చూపించుకోవాలి. లేదా ఏదన్నా ఎనదర్ దాన్ని నిరూపించుకోవడానికి ఇంకో ఛాన్స్ తీసుకోవాలి, ఆ! అడగాలి. ఆ! యెస్. యెస్. యాహ్! థాంక్ యూ. ఓకే. ఫాల్సస్ ఇన్ ఉనో, ఫాల్సస్ ఇన్ ఓమ్నిబస్ అంటే ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికొచ్చాడు ఎవడో. ఓకే. సో, సాక్ష్యం చెప్పడానికొచ్చిన వాడిని నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అనడం కుదరదనమాట. ఒకడు విట్‌నెస్ ఇవ్వడానికొచ్చినప్పుడు వి హావ్ టు రికార్డ్ ద స్టేట్‌మెంట్. ఎందుకంటే హి డస్ థింగ్స్ ఆన్ అఫిడవిట్. అఫిడవిట్ మీద ఇస్తూ ఉంటాడు వాడి స్టేట్‌మెంట్స్ అన్నీ కూడా. సో, దీన్ని ఫాల్సస్ ఇన్ ఉనో, ఫాల్సస్ ఇన్ ఓమ్నిబస్ అంటే విట్‌నెస్ కెనాట్ బి బ్రాండెడ్ యాస్ ఎ లయర్. ఒక అబద్ధం చెప్పే వ్యక్తిగా వాడిని బ్రాండ్ చేయకూడదు. ఇది ఫాల్సస్ ఇన్ ఉనో, ఫాల్సస్ ఇన్ ఓమ్నిబస్. తర్వాత యాక్టస్ రియస్. ఇది మనకు తెలుసు ఐపీసీలో చూస్తూ ఉంటాం. యాక్టస్ అంటే యాక్ట్. రియస్ అంటే గిల్టీ. యాక్టస్ రియస్ అంటే యాక్ట్స్ విచ్ ఆర్ గిల్టీ. అంటే మనం చేసే పనులు యూ ఆర్ డూయింగ్ ఇల్లీగల్ థింగ్. ఇక్కడ దాకా యాక్టస్ రియస్ చూస్తున్నాం. మరి ఇంకొకటి కూడా ఉంటుంది ఎలిమెంట్ మనం చదువుకున్నది. మెన్స్ రియా. మళ్ళీ రియా అంటే గిల్టీయే. మెన్స్ అంటే విత్ మైండ్. గిల్టీ యాక్ట్, గిల్టీ మైండ్. ఆహ్, ఈ 2 కంప్రైజ్ అయితేనే అది క్రైమ్ అవుతుంది. లేదా ఆఫెన్స్ అవుతుంది. ఇది నెక్స్ట్ చూద్దాం. ఏమనుకోవద్దు. నేను కొంచెం కొత్తగా వాడుతున్నాను దీన్ని. ఏదో తడుముకుంటున్నాను ఇక్కడ. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ అన్నమాట. యాక్టస్ నాన్ ఫాసెట్ రియం. ఇది ఏ సబ్జెక్ట్‌లో విన్నారో చెప్పండి. ఇది చాలా తెగ చదివేసాం దీన్ని మనం. సో, ఇదెక్కడ చదువుకున్నాం? దీని అర్థం ఏంటి? ఎవరో ఒకళ్ళు చెప్పండి. చెప్పలేదా? యాక్టస్ నాన్ ఫాసెట్ యాక్టస్ నాన్ ఫాసెట్రియం నిసి మెన్స్ సిట్రియా అంటే ఆహ్, ఒక పని ఒక ఇల్లీగల్ యాక్ట్ జరిగింది. బట్ యూ డు నాట్ హావ్ ఎనీ బ్యాడ్ ఇంటెన్షన్స్ బిహైండ్ ఇట్. అంటే ఒక వ్యక్తిని ఒక నడుస్తున్న వ్యక్తిని యూ పుష్డ్ హిమ్. దానివల్ల పాపం వాడికి చెయ్యి విరిగింది. బట్ యువర్ ఇంటెన్షన్ ఈస్ టు సేవ్ హిమ్ ఫ్రమ్ ఎ కార్. వెనక నుంచి వచ్చి వాడిని కార్ గుద్దేస్తుంటే యూ వాంట్ టు సేవ్ హిమ్ అన్నమాట. సో, బట్ యూ డిడ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్ బై పుషింగ్ హిమ్. బట్ ఈస్ యువర్ మైండ్ గిల్టీ? నీ మైండ్ గిల్టీగా ఉందా? ఏదో హాని చేద్దాం అనుకున్నావా? లేదు. సో, అటువంటి వాటికి ద యాక్ట్ ఇట్‌సెల్ఫ్ డస్ నాట్ మేక్ ఎ మ్యాన్ గిల్టీ అన్‌లెస్ హి హాస్ బ్యాడ్ ఇంటెన్షన్స్. గిల్టీ మైండ్ ఉంటేనే ఒక ఇల్లీగల్ యాక్ట్ క్రైమ్ అవుతుంది. సో, అది యాక్టస్ నాన్ ఫాసిట్రియం. తర్వాత ఒక నిమిషం. నెక్స్ట్ చూద్దాం అండి. నెమో
డెబెట్, బిస్, వెక్సారి. నెమో అంటే నోబడి. నెమో అంటే నోబడి. ఇవి ఇలా బట్టి పట్టే కన్నా ఇలా వర్డ్స్ మీనింగ్స్ చెప్పక్కర్లేదు యాక్చువల్ గా. నెమో డెబెట్ బిస్వెక్సారి అంటే ఫర్ సేమ్ యాక్ట్ ఫర్ సమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, నో పర్సన్ కెన్ బి వెక్స్ ట్వైస్, ఇలా చెప్పడం చాలా ఈజీ. బట్ ఇలాంటి వర్డ్స్ గుర్తు పెట్టుకుని నెమో నోబడి, బిస్ అంటే ట్వైస్, ఇలాంటివి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. అందుకని మీనింగ్ చెప్తున్నాను. నెమో డెబెట్ బిస్ వెక్సారి, వెక్స్డ్ అనే పదం కూడా వింటాం అనమాట. అంటే ఒకే తప్పుకి ఒకే కాజ్ ఆఫ్ యాక్షన్ మీద, సిపిసిలో చెప్పుకుందాం మనం, ఒకే సేమ్ యాక్ట్ మీద సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీద నో పర్సన్ కెన్ బి వెక్స్డ్ ట్వైస్. అంటే ఒకే పర్సన్ ని తను చేసిన ఒకే తప్పుకి మళ్ళీ మళ్ళీ కేసు వేయకూడదు. ఇది నెమో డెబెట్ బిస్ వెక్సారి అనమాట. తర్వాత క్యావియట్ ఎంటర్. క్యావియట్ ఎంటర్ అనేది ఎందులో చదివని చెప్పగలుగుతారు ఎవరైనా? కన్స్యూమర్ లాలో చదివాం. అంటే క్యావియట్ ఎంటర్ అంటే లెట్ ద బయర్ బివేర్. అంటే కొనుక్కునే వాడికి, క్యావియట్ ఎంటర్ కొనుక్కునే వాడికి వాడు కొనుక్కునే వస్తువు ఆ గురించి వివరాలు వాడికి తెలిసి ఉండాలన్నమాట. సో లెట్ ద బయర్ అంటే కొనుక్కునేవాడు, బివేర్, లెట్ హిమ్ బి లెట్ హిమ్ గెట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోడక్ట్ హీ వాంట్స్ టు బై. ఇది క్యావియట్ ఎంటర్. ఇంకొకటి చూద్దాం. రెస్పాండెంట్ సుపీరియర్. ఇది ఎక్కడ చదివాం? ఎనిబడి? రెస్పాండెంట్ సుపీరియర్. రెస్పాండెంట్ సుపీరియర్. సుపీరియర్ అంటే మన బాస్. అంటే ఇప్పుడు ఒక సర్వెంట్ ఉన్నాడు అనుకో, వాడి మాస్టర్ వాడికి సుపీరియర్ అవుతాడు. ఒక ఏజెంట్ ఉన్నాడు అనుకో, వాడి ప్రిన్సిపల్ వాడికి సుపీరియర్ అవుతారు. అలా. సో రెస్పాండెంట్ సుపీరియర్ అంటే ప్రిన్సిపల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. వైకేరియస్ లయబిలిటీలో చదువుతాం ఇది. టాట్స్ లో వైకేరియస్ లయబిలిటీలో చదువుతాం. లెట్ ప్రిన్సిపల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ అంటే ఒక మాస్టర్ వెళ్ళి, నువ్వు వెళ్ళి ఎదురింటి వాళ్ళ ఇంట్లోంచి బకెట్ దొంగతనం చేసి వచ్చే అంటాడు. దొంగతనం చేసిన వాడు ఎంత రెస్పాన్సిబుల్, ఆ పని చేయించిన మాస్టర్ కూడా అంతే రెస్పాన్సిబుల్. అది రెస్పాండెంట్ సుపీరియర్ అంటాం అనమాట. ప్రిన్సిపల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓకే, నెక్స్ట్ క్వీ ఫ్యాసెట్. క్వీ ఫ్యాసెట్, ఫ్యాసెట్, ఏలియం facet per se. Qui facet, alien facet per se అంటే who acts through another acts himself. అంటే ఎవరైతే పక్క వ్యక్తితో ఒక తన పనిని చేయించుకున్నాడో, ఇట్స్ లైక్ హీ డిడ్ ద వర్క్. ఇందాక చెప్పాను కదా, రెస్పాండెంట్ సుపీరియర్ కొంచెం దగ్గరగా ఉంటుంది చూడండి మీనింగ్ కూడా. ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు, వాడి ఏజెంట్ తో ఒక పని చేయించాడు. చేయించినప్పుడు ఏజెంట్ ఆ పని చేసినందుకు ఎంత రెస్పాన్సిబుల్, ఆ పని చేయించినందుకు ఆ ప్రిన్సిపల్ కూడా, ఆ సుపీరియర్ క్యాండిడేట్ కూడా అంతే రెస్పాన్సిబుల్. హూ హూ యాక్ట్స్ టు అనదర్ యాక్ట్స్ హిమ్సెల్ఫ్. పక్కవాడితో చేయించేవాడు ఒక పని, ఇఫ్ ఇట్స్ ఇల్లీగల్, మంచి అయితే గొడవ లేదు కదా. ఇఫ్ ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్ట్, ద ఫెలో హూ ఈజ్ మేకింగ్ ద అదర్ పర్సన్ డూ ఇట్ ఆల్సో ఈజ్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్ చూద్దాం. యాక్సియో పర్సోనలిస్. మారిటర్ కమ్ పర్సోనా. యాక్సియో పర్సనలిస్. ఇక్కడ పర్సనలిస్ అంటే పర్సనల్ లా. మారిటర్ అంటే డెత్. కమ్ పర్సోనా అంటే ఏ పర్సనల్ రైట్ ఆఫ్ యాక్షన్ డైస్ విత్ ద పర్సన్. అంటే ఇంకా శవానికి హక్కులు ఉండవు, ఒక వ్యక్తి బ్రతికున్నంత వరకే వాడికి రైట్స్ ఉంటాయి అని చెప్పడం అనమాట. అతను చనిపోయాక అతని బాడీకి ఎటువంటి యూనో చట్టం అప్లై అవ్వదు. హీ విల్ నాట్ చట్టం అప్లై అవ్వడం కాదు, సారీ, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్
పర్సనల్ గా ఫర్ ఆఫ్టర్ ఏ పర్సన్ హూ ఇస్ డెడ్. కానీ ఎవరైనా చెప్పగలరు దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. డిఫమేషన్. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా యూ కెనాట్ ఆ వ్యక్తిని డిఫేమ్ చేయడానికి పాల్పడడానికి వీల్లేదు. ఇది ఒక ఎక్సెప్షన్ ఇప్పుడు నేను చెప్పిన లీగల్ మ్యాక్సిమ్ కి. డిఫమేషన్ ఈజ్ అప్లికబుల్. అది మనం చనిపోయిన వ్యక్తి కదా, ఏమైనా అంటే చెల్లిపోతుంది అనుకుంటే కుదరదు అనమాట. నెక్స్ట్, కాన్సెన్సస్ యాడ్ ఇడెమ్. కాన్సెన్సస్ యాడ్ ఇడెమ్ అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్. కాంట్రాక్ట్స్ లో చూస్తాం, ఇద్దరు వ్యక్తులు ఒక కాంట్రాక్ట్ రాసుకోవాలి అంటే దే షుడ్ హ్యావ్ మీట్, అంటే ఇద్దరు కూడా ఒకే విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ అమ్మేస్తాను, అవతల వాడు కూడా ల్యాప్టాప్ కొనుక్కుంటాను. బట్ ఏ ల్యాప్టాప్? నేను చూపించేది డెల్లా, హెచ్పియా, ఏ ల్యాప్టాప్ గురించి మాట్లాడుతున్నాను. సో దేర్ షుడ్ బి మీటింగ్ ఆఫ్ మైండ్స్. అది కాన్సెన్సస్ అంటే కన్సెంట్ ఇవ్వడం. శ్రావణి గారు ఒక్కసారి అండి, ఒకసారి పార్టిసిపెంట్ లిస్ట్ ఒకసారి చెక్ చేసి ఎవరైనా వెయిటింగ్ రూమ్ లో ఉన్నారేమో ఒకసారి ఓకే ఓకే చూసుకుంటాను. ఎస్ ఎస్. అడ్మిట్ ఆల్ చేశాను అంతే కదా. అంతే అండి. ఓకే ఓకే చాలు. కాన్సెన్సస్ యాడిటమ్ అయిపోయింది. నెక్స్ట్, నెక్స్ట్ చూద్దాం. నాసిటర్ సాసెస్. నాసిటర్ అంటే రికగ్నైజ్ అని అర్థం. సాసిస్ అంటే ఎలియన్స్ ఫ్రెండ్స్. ఎలియన్స్ ఫ్రెండ్స్ అర్థం. నాసిటర్ రికగ్నైజ్ అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక వర్డ్ ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్ పక్కనున్న వర్డ్స్ ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి యూ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలకి చాలా అర్థాలు ఉంటాయి. ఈవెన్ లాలో కూడా ఒకే వర్డ్ ని మనం ఎన్నో సందర్భాల్లో వాడుతూ ఉంటాం. సో ఆ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలి అంటే అది ఏ సందర్భంలో వాడుతున్నారు, దానితో అసోసియేట్ అలియన్స్ ఫ్రెండ్స్ అంటున్నారు అంటే దాని పక్కనున్న పదాలు ఏమిటి, దానికి అనుగుణంగా అర్థం చేసుకోండి ఒక పదాన్ని లాలో అని చెప్తున్నారు. నాసిటర్ అసోసియేట్స్. నెక్స్ట్, ఎడ్జుస్డెమ్ జెనరిస్. అంటే జెనరిస్ అంటే దీనికి సంబంధించిందే. జెనరిస్ అంటే ఆఫ్ జనరల్ నేచర్, లైక్ సాధారణంగా అన్నమాట, లైక్ ఇన్ ఏ నార్మల్ సెన్స్. అది ఎడ్జుస్డెమ్ జెనరిస్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్స్ రాస్తున్నాను ఒక నోట్ లో. ఏ రాశాను, బి పాయింట్ రాసా, సి పాయింట్ రాసా, తర్వాత నేను రాయలేదు బట్ దేర్ ఆర్ పాయింట్స్. సో నెక్స్ట్ ఏం వస్తుందని అర్థం చేసుకుంటారు మీరు ఆటోమేటిక్ గా, చెప్పండి. ఏబిసి అని ఒక బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాను, ఇంకా పాయింట్స్ ఉన్నాయి కానీ నేమ్ చేయడం మర్చిపోయిన పాయింట్స్ ని. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ పాయింట్ ఆటోమేటికల్లీ? ఖచ్చితంగా డిఏ అవుతుంది, నెక్స్ట్ ది ఈఏ అవుతుంది. సో ఇన్ జనరల్ సెన్స్ లో ఫాలో అవ్వమనమాట. వెన్ జనరల్ ప్యాటర్న్ ఈస్ ఫాలోడ్, ఏబిసిడి రాశాను, FGHLM దాకా రాశాను, నెక్స్ట్ ఇవ్వకపోతే ఎం తర్వాత వచ్చే పాయింట్ ఆబ్వియస్ గా ఎన్ పాయింట్ అవుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్ అనమాట. అది ఎడ్జుస్డెమ్ జెనరిస్ అనమాట. నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక 3 లీగల్ మ్యాగజైన్స్ చెప్తా. ఈ 3 లీగల్ మ్యాగజైన్స్ మనం ఎవ్రీ జడ్జ్మెంట్, ప్రతి జడ్జ్మెంట్ లోనూ కూడా ఈ 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఈ లీగల్ మ్యాగజైన్ లో. ఏంటి అవి చూద్దాం, 3 ఒకేసారి అర్థం చేసుకుందాం. స్టేర్ డెసిసిస్ ఇదొకటి. రెండోది రేషియో
డెసిడెండి, ఇది రెండోది. మూడోది ఒబిటర్ డిక్టా. ఈ మూడు ఏంటో వన్ ఆఫ్టర్ వన్ మనం చూద్దాం. స్టేర్ డెసిస్ అంటే ఇప్పుడు ఆన్ బేసిస్ ఆఫ్ ఒక ప్రిన్సిపల్ బేసిస్ మీద ఆ ఒక కేసులో ఒక 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 సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ని అర్థం చేసుకుంటే అటువంటి కేసే ఇంకోటి తగిలింది రేపు. ఈ కేసు అయిపోయింది, డిసైడ్ అయిపోయింది, పక్కన పెట్టేశారు. సో నెక్స్ట్ ఇంకొక కేసు అటువంటిది వచ్చినప్పుడు, సిమిలర్ ఫ్యాక్ట్స్ సిమిలర్ ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఈ కేస్ కి మనం ఎలా అయితే అప్లై చేసామో, ఇప్పుడు నేను చెప్పేది స్టేట్ డెసిసెస్. ఈ కేస్ కి, ఈ ఫస్ట్ కేస్ కి ఎలా అయితే ఆ ప్రిన్సిపల్ ని అదే ఫ్యాక్ట్స్ మీద అప్లై చేసామో, నెక్స్ట్ సిమిలర్ కేసు వచ్చినప్పుడు ఆన్ బేస్డ్ ఆన్ సేమ్ ఫ్యాక్ట్స్ అండ్ సేమ్ ప్రిన్సిపల్ వీ కెన్ అప్లై దీస్ థింగ్స్ టు ద అదర్ కేసు. కొత్తగా వచ్చిన కేసు కూడా ఆల్రెడీ డిసైడెడ్ కేసు యొక్క ప్రిన్సిపల్ ని మనం అప్లై చేయొచ్చు ఇఫ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సిమిలర్. అదొకటి ఉంది క్లాజ్ ఇక్కడ. తర్వాత రేషియో డెసిడెండి అంటే ఇప్పుడు ఒక కేస్ ని డిసైడ్ చేశారు కోర్టులో. డిసైడ్ చేయడానికి వాట్ ఈస్ దట్ రీజనింగ్, రేషియో అంటే ఇక్కడ రేషనల్ అనమాట. డెసిడెండి అంటే టేకింగ్ అ డెసిషన్. అంటే ఒక కేస్ ని డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎటువంటి రేషనల్ అంటే రీజనింగ్ ని లైక్ యునో ప్రాక్టికల్ థింకింగ్, రీజనింగ్ అంటే ఇలా చెప్పచ్చు. ఆ కేస్ ని డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎటువంటి రీజనింగ్ ని వాళ్ళు అప్లై చేశారో దానిని రేషియో డెసిడెండి అని చెప్తారు. తర్వాత ఒబిటర్ డిక్టా చూద్దాం. ఒబిటర్ డిక్టా అంటే ఒక జడ్జి యొక్క పర్సనల్ ఒపీనియన్ కి అతను ఇచ్చే డెసిషన్ కి, అదే కేసు మీద ఇచ్చే తీర్పుకి సంబంధం ఉండదు. తీర్పు ఇచ్చేది అంటే డిగ్రీ పాస్ చేసేది సాక్ష్యాలు, ఆధారాలు బేసిస్ మీద. బట్ ఆయన మైండ్ లో సీయింగ్ ఆల్ ద థింగ్స్ హీ మైట్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్సనల్ ఒపీనియన్. బట్ తన పర్సనల్ ఒపీనియన్ మీద తీర్పిచ్చే అధికారం ఆయనకు ఉండదు. హీ షుడ్ గివ్ ద జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్, బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ విట్నెసెస్ he saw in that case. So judge's personal opinion is not binding in nature. ఇది రేషియో డెసిడెండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ ఎలా తీసుకోవాలో తెలియలేదు, సో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ చూద్దాం. ఆడి ఆల్టరమ్ పార్టెమ్ అంటే ఆడి అంటే ఆడిబుల్, ఆడియో అంటే టు హియర్, ఆల్టరమ్ అంటే ఆల్టర్నేట్, పార్టెమ్ అంటే పార్టీ. నో మ్యాన్ షుడ్ బి కండెమ్డ్ అన్హర్డ్ అంటే ఒక కేసు జరుగుతున్నప్పుడు కేవలం ఒక పార్టీని మాత్రమే మనం కన్సిడర్ చేసి తీర్పిచ్చేయకూడదు. ఇద్దరు పార్టీస్ ని కూడా సమానంగా వినాలి. అంటే ఇద్దరు పార్టీస్ కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి టు మేక్ ద వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకోవడానికి. బోత్ పార్టీస్ షుడ్ బి గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీ. అది ఆడి ఆల్ట్రమ్ పార్టెమ్ అన్నమాట. నెక్స్ట్ వెయిటింగ్ రూమ్. నెక్స్ట్ నెమో డెబెట్ ఎస్సే జుడెక్స్. ఇది చూద్దాం ఒకసారి. నెమో డెబెట్ ఎస్సే జుడెక్స్ ఇన్ ప్రాప్రియా సువా. సువా అంటే సుమోటో, జుడెక్స్ అంటే జడ్జ్ గారు, నెమో అంటే నోబడి అంటే నో వన్, సువా కాజా. సో నో పర్సన్ కెన్ బి ఏ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్. నా కేసుని నేనే నా కేసుకి నేనే జడ్జిగా ఉంటాను అన్నది ఎలా కుదురుతుంది? ఆబ్వియస్ గా
నావైతే మాట్లాడుకుంటాను. సో యూ కెనాట్ జడ్జ్ యువర్ ఓన్ కేస్. ఏదైతే నీది ఇష్యూ ఉందో దట్ వన్ యూ కెనాట్ జడ్జ్ బై యువర్ సెల్ఫ్. నో పర్సన్ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కేస్. ఇది నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ ఎక్వో ఎట్ బోనో. నేను మీకు మొన్న ఒక వర్డ్ చెప్పాను, బోనో, బోనఫైడ్. బోనో అంటే గుడ్, ఫైడ్ అంటే ఫెయిత్. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో ఎక్వో అంటే ఈక్విటీ, ఈక్విటీ అండ్ జస్టిస్ అని చూస్తాం కదా అక్కడ. ఎక్స్ ఎక్వో ఎట్ బోనో అంటే వాట్ ఈస్ జస్ట్ అండ్ గుడ్. అంటే ఒక జడ్జి గారు హీ షుడ్ ప్రొనౌన్స్ ద జడ్జ్మెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ఈక్విటీ అండ్ గుడ్ కాన్షియన్స్. అంటే ఆ జడ్జిమెంట్ ఏ విధంగా ఇవ్వాలి అన్నది చెప్తున్నారు మనకి ఇక్కడ ఈ లీగల్ మ్యాక్సిమ్ లో. ఆ జడ్జిమెంట్ ఎలా ఉండాలి అంటే ఆ గుడ్ కాన్షియన్స్ తో ఇవ్వాలి, విత్ గుడ్ ఫెయిత్ ఇవ్వాలి. అంతే తప్పితే కక్షపూరితంగానో లేకపోతే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోనో ఆయన పర్సనల్ ఒపీనియన్ తోనో పని లేదు కేసుకి. ఆయన పర్సనల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, బట్ హీ షుడ్ ప్రొనౌన్స్ ద జడ్జ్మెంట్ అకార్డింగ్ టు ఈక్విటీ అండ్ గుడ్ కాన్షియన్స్. అది ఈ లీగల్ మ్యాక్సిమ్. తర్వాత ఉబరిమా ఉబరిమా ఫైడ్. ఉబరిమా ఫైడ్ అంటే, ఫైడ్ అంటే చెప్పాను కదా ఇందాక, ఫెయిత్ అని అర్థం. ఉబరిమా అంటే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఇది అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ తో ఇవ్వాలన్నమాట. బోనఫైడ్ అంటే చెప్పాను ఇంతకు ముందర. బోనఫైడ్ అంటే, ఫైడ్ అంటే ఫెయిత్ అని చెప్పాను కదా. సో బోనా అంటే గుడ్, బోనఫైడ్ అంటే విత్ గుడ్ ఫెయిత్ అని అర్థం. నెక్స్ట్ మనం టాట్స్ లో చూస్తాం. రెసిప్సా లాక్విటర్. రెస్ ఇప్సా లాక్విటర్ అంటే ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే వేరే సాక్ష్యాధారాలతో అవసరం లేదు. ఇప్పుడు ఏ అనేవాడు బిని చితకతనేసాడు బాబు, వాడు రక్తం ఓడిపోతున్నాడు మనిషి, వాడిని చూడగానే తెలిసిపోతుంది సంబడి హర్ట్ హిమ్. వేరే వేరేగా ప్రూఫ్లు ఎగ్జామినేషన్ అక్కర్లేదు, వీడిని ఎవరో చితకతన్నారు అని అర్థమైపోతుంది. ఎవరు అన్నది విల్ బి ప్రూవ్డ్ లేటర్. సో అది రెసిప్సా లాక్విటర్. ద థింగ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే చూడగానే తెలిసిపోతుంది మనకి. ప్రైమా ఫేసి అని కూడా అంటాం. ప్రైమా ఫేసి అంటే ఆన్ ఇట్స్ ఫేస్. అంటే అట్ ద ఫస్ట్ గ్లాన్స్ మనకు అర్థం అవుతుంది అనమాట. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఇలా వింటూ ఉంటాం మనం కేసెస్ లో. సో ఆన్ ఇట్స్ ఫేస్, ప్రైమా ఫేసి. ప్రైమా ఫేసి అంటే ఆన్ ఇట్స్ ఫేస్. తర్వాత ఇప్సో ఫ్యాక్టో. ఇప్సో ఫ్యాక్టో అంటే బై ద వెరీ ఫ్యాక్ట్, అంటే అకార్డింగ్ టు ద ఫ్యాక్ట్ అని అనమాట. బై ద వెరీ ఫ్యాక్ట్, ఇప్సో ఫ్యాక్టో అని చదివినప్పుడు ఇంకోటి కూడా విన్నా, హెబియస్ కార్పస్. చెప్పండి, హెబియస్ కార్పస్ ఎవరైనా చెప్పండి. దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. ట్రై చేయండి. హెబియస్ కార్పస్ బోల్డ్ సినిమాలో కూడా చూస్తాం మనం. సూర్య అడ్వకేట్ గా చేస్తాం. యా, టు ఫైండ్ ద బాడీ. ఇక్కడ బాడీ అంటున్నారు తప్పితే యు ఆర్ నాట్ ఆస్క్ టు ఫైండ్ ద పర్సన్. హెబియస్ కార్పస్, హెబియస్ కార్పస్ అంటే టు ప్రెజెంట్ ద బాడీ. ఇన్ పర్సన్ ఇమ్మంటలే, వెదర్ డెడ్ ఆర్ అలైవ్, యు ఆర్ లయబుల్ టు బ్రింగ్ ద బాడీ. ఆ పర్సన్ యొక్క వెదర్ అలైవ్ ఆర్ పర్సన్, యు ప్రెజెంట్ హిస్ బాడీ, గో గెట్ హిమ్ అని చెప్తున్నారు అనమాట. అది హెబియస్ కార్పస్. హెబియస్ అంటే బాడీ అని అర్థం. తర్వాత కువో వారంటో. కువో వారంటో, కువో అంటే వాట్, వారంటో అంటే యువర్ అథారిటీ. ఏంటి నీ అథారిటీ అని క్వశ్చన్ చేస్తున్నాం. కువో వారంటో అంటే బై వాట్ అథారిటీ ఆర్ యూ రన్నింగ్ దిస్ పబ్లిక్ ఆఫీస్. డూ యూ రియలీ హ్యావ్ ద అథారిటీ? నువ్వు ఫేకా లేదా నీకు నిజంగా అర్హత ఉందా అని అడుగుతున్నాం. అది కువో వారంటో. వాట్ అథారిటీ డూ యూ హ్యావ్, బై వాట్ అథారిటీ. ఎమికస్ క్యూరే. ఎమికస్ క్యూరే అంటే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్, ఎమికస్ క్యూరే. నెక్స్ట్ డెలింక్వెన్సీ. డెలింక్వెన్సీ అంటే ఇప్పుడు ఒక అడల్ట్ ఉన్నాడు, వాడు ఒక క్రైమ్. డెలింక్వెన్సీ మనం ఎక్కడ విన్నాం? నేనే చెప్పాను క్లాస్. సంబడి ఆన్సర్.
డెలింక్వెన్సీ అంటే ఇట్స్ ఎ క్రైమ్ కమిటెడ్ బై ఎ జువెనైల్ అనేవాడు అంటే మనం అడల్ట్ తెలుసు 18 సంవత్సరాల కన్నా పెద్దవాడు. ఏ చైల్డ్ తెలుసు మనకి. మరి జువెనైల్ అంటే ఎవరు? ఏ ఏజ్ గ్రూప్ లో పడతాడు వీడు అంటే 16 to 18 ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీడి ఏజ్. హీఈస్ కాల్డ్ జువెనైల్. అంటే వాడు చేసిన ఒక ఆఫెన్స్ ని క్రైమ్ అనరు, డెలింక్వెన్సీ అంటారు. అంటే వాడు తెలిసి తెలియక చేసింది అన్న ఉద్దేశంతోనే చూస్తుంది కోర్టు. సో దాన్ని డెలింక్వెన్సీ అంటారు. తర్వాత డోలీ ఇన్కెపాక్స్. డోలీ అంటే కిడ్, ఇన్కెపాక్స్ అంటే ఇన్కెపాసిటీ, అంటే ఒక చైల్డ్ కి ఒక క్రైమ్ చేసే కేపబిలిటీ ఉండదు అని కోర్టు నమ్ముతుంది. దాన్ని డోలీ ఇన్కెపాక్స్ అంటారు. తర్వాత రెస్ జుడికటా. ఇది సివిల్ కేసులో దీంతో పాటు ఇంకోటి కూడా చెప్తాను, సబ్జుడిస్. అదే రెస్ సబ్జుడిస్ అన్నమాట. రెస్ జుడికటా అనేది సెక్షన్ 11 సిపిసిలో ఉంటుంది. ఈ రెస్ జుడికటా అనేది ఇట్స్ ఎ గుడ్ డిఫెన్స్ ఒక పార్టీకి. ఏమని ప్రూవ్ చేయాలంటే ఆ రెస్ జుడికటాని, యాక్చువల్లీ ఇట్స్ ఎ వాస్ట్ టాపిక్. మనం తక్కువనే టెక్స్ట్ బుక్ లో చదివితే ఎన్ని పేజీల కాన్సెప్ట్ ఉంటుందో మనం సింపుల్ గా 2 పదాల్లో చెప్పేసుకుంటాం సెక్షన్ 11 రెస్ జుడికటా గురించి. ఆల్రెడీ డిసైడెడ్ కేసు, ఒక కేసు ఉంది, అది ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. నేను ఇప్పుడు అవతల వాడి మీద ఒక కేసు వేశాను, నేను నెగ్గేశాను, జస్ట్ టు హెరాస్ ద అదర్ పర్సన్ మళ్ళీ మళ్ళీ అదే కేసు వేస్తూ ఉంటాను వాడి మీద. అలా ఒప్పుకుంటుందా చట్టం? ఒప్పుకోదు. యు కెనాట్ వెక్స్ ఏ పర్సన్ ట్వైస్. ఒకే పర్సన్ ని, అంటే వాడికి నాకు వేరే ఇష్యూ ఉంటే వేయొచ్చు, మళ్ళీ అంటే వేరే కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండొచ్చు, మేము పార్టీస్ వాడు నేనే అవుతాం. ఇదే కేసుని అంటే ఇదే కాజ్ ఆఫ్ యాక్షన్ మీద నేను మళ్ళీ నేను చేయకూడదు అనమాట వాడిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రామిసరీ నోట్ కేసు, బి, నేను ఏ వాడు బి, మేమిద్దరం సూట్ వేసుకున్నాము, నేను గెలిచేస్తాను, అయిపోయింది. సో రేపు నేను రోడ్డు మీద వెళ్తుంటే బి అనేవాడు వచ్చి నన్ను కొట్టాడు జస్ట్ బికాస్ నేను కేసు గెలిచినందుకు. కేవలం మేము సేమ్ పార్టీస్ అయినందుకు నాకు అర్హత ఉండదా కేసు వేయడానికి? చెప్పండి ఎవరైనా. సేమ్ పార్టీస్, కాకపోతే కాజ్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే అది డిఫరెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి, నేను అప్పిచ్చాను పలానా తారీఖున, సో అలా అలా నడుస్తుంది ఇక్కడ కాజ్ ఆఫ్ యాక్షన్. అక్కడ ఎలా ఉంటుంది కాజ్ ఆఫ్ యాక్షన్? డిఫరెంట్ స్టోరీ అక్కడ. సో కాజ్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ వేరేగా ఉన్నప్పుడు సేమ్ పార్టీస్ అయితే రెస్ జుడికటా అప్లై అవ్వదు. కానీ ఆన్ ద సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ యూ కెనాట్ ఏంటి వెక్స్ ఏ పర్సన్ అగైన్ అండ్ అగైన్. మరి రెస్ సబ్జుడిస్ అంటే ఏంటి? మళ్ళీ సేమ్ నేను అవతల వాడు ఉన్నాం పార్టీస్. ఇప్పుడు చెప్పండి. అది కృష్ణప్రియ ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది జాయిన్ అవడానికి. అవునా, ఓకే ఓకే. నాకు ఇక్కడ కనిపించట్లేదు యాక్చువల్గా, నేను ఎప్పుడు పోస్ట్ గా లేదు, నాకు కొత్తగా ఉంది. ఇక్కడ కనిపించట్లేదు, మళ్ళీ ట్రై చేయమంటే నేను ఒకసారి చూస్తాను. అది వెయిటింగ్ అని వస్తుందండి మేడం. ఎలా చూడండి, సన్నీ గారు లేరా? మన ఏదో పనిలో ఉన్నారు. ఎస్ ఎస్. ఓకే, సో ఏం చెప్తున్నాను, రెస్ట్ సబ్జుడిస్ కి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. రెస్ట్ సబ్జుడిస్ కూడా సిపిసిలో టాపిక్, కాకపోతే సెక్షన్ 10. రెస్ట్ జుడికటా వచ్చి సెక్షన్ 11, సబ్జుడిస్ సెక్షన్ 10. ఈ సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చేశాడంటే తన భార్య మీద కేసు వేశాడు. ఒకటి విడాకుల కోసం, రెండవది చైల్డ్ కస్టడీ కోసం వేశాడు. అలా వేసినప్పుడు అది ఈ రెండు కలిపి ఒకే కోర్టులో రన్ అవుతుంది అనమాట. నాకు భార్యతో విడాకులు కావాలి, నాకు చైల్డ్ కస్టడీ కావాలని. అతను ఇంకొక కోర్టులో చైల్డ్ కస్టడీ మీద వేయడానికి ఉంటుందా అంటే కేవలం చైల్డ్ కస్టడీ మీద ఉండదు, ఎందుకంటే ఈ చైల్డ్ కస్టడీ కేసు ఆల్రెడీ పక్క కోర్టులో రన్ అవుతోంది. సో రన్ అవుతున్నప్పుడు అతను మళ్ళీ అదే వేయలేడు. అది రెస్ జుడికటా ఎగ్జాంపుల్.
మరి రెస్ సబ్ జుడిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కేసు వేశాను, ఏకి బికి రన్ అవుతుంది ఆ కేసు, నేను ఏ బి మీద వేస్తే రన్ అవుతుంది ఈ కోర్టులో. కానీ అదే కేసుని తీసుకెళ్లి వేరే కోర్టులో కూడా వేసేసాను నేను. అప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే, సబ్ జుడిస్ అంటే స్టే వేస్తుంది. ఏ కేసు మీద వేస్తుంది? నేను సబ్సిక్వెంట్ కేసు, నేను రెండోసారి మళ్ళీ రిపీటెడ్ గా ఏ కేసు వేశాను, మొదటి దాని మీద స్టే వేయదు, రెండో దాని మీద స్టే వేస్తుంది అనమాట. ఒక కేసు ఆల్రెడీ నువ్వు రన్ చేస్తూ ఇక్కడ మళ్ళీ అదే కేసు పక్క కోర్టులో వేసినందుకు రెండవ దాని మీద స్టే ఇస్తుంది. అది రెస్ సబ్ జుడిస్ అన్నమాట. ఇది సెక్షన్ 10. సో రెస్ సబ్ జుడికటా రెస్ జుడికటా అంటే ఒక కేసు డిసైడ్ అయ్యాక రెస్ జుడికటాకి సబ్ జుడిస్ కి డిఫరెన్స్ వినండి. రెస్ జుడికటాలో డిసైడ్ అయ్యాక మళ్ళీ అదే కేసు రన్ చేయలేము. సబ్ జుడిస్ లో ఒకే కేసు 2 సార్లు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా రన్ చేస్తుంటే రెండోసారి వేస్తాను కదా సేమ్ కేసు, దాని మీద స్టే ఇస్తుంది కోర్టు. అంటే సబ్ జుడిస్ అనేది ఇట్స్ అబౌట్ స్టే ఇవ్వడం ఒక కేసు మీద. అది సబ్ జుడిస్. తర్వాత మోడస్ ఆపరెండి. మోడస్ ఆపరెండి అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్. వాట్ ఈస్ ద మోడస్ ఆపరెండి అంటూ ఉంటాం, లైక్ ఇన్ జనరల్ గా కూడా వాడతారు దీన్ని. అంటే ఏమిటి మీ వాట్ ఈస్ యువర్ ప్లానింగ్ అని అనమాట. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అని. మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి అని. అబ్ ఇనిషియో అంటే మనం చూసాం కదా ఫ్రమ్ ద బిగినింగ్. అబ్ ఇనిషియో అంటే ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ నుండి. ఇనిషియో అంటే ఇనిషియల్ స్టేజ్ నుండి అని, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. మనం అబ్ ఇనిషియో తాలూకా ఏం చదువుకున్నాం? వాయిడ్ అబ్ ఇనిషియో అని చదువుకున్నాం. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ మైనర్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ మేడ్ విత్ మైనర్ ఈస్ వాయిడ్ అబ్ ఇనిషియో. వాయిడ్ అబ్ ఇనిషియో అంటే ఫస్ట్ నుంచి అసలు లేనట్టే కాంట్రాక్ట్, నువ్వు వాడిని సూ చేయడానికే సరిపోవు, ఎందుకంటే నువ్వు ఏం రాసిన కాంట్రాక్ట్ అది లేనట్టే లెక్క. సో అది వాయిడ్ అబ్ ఇనిషియో. యాక్షనబుల్ పర్సే అంటే ఇప్పుడు ఒక యాక్ట్ చేసాం, అంటే యాక్ట్ అంటే ఇక్కడ ఒక అఫెన్స్ చేసాం, దానికి ప్రూఫ్ ఆఫ్ డ్యామేజ్ చూపించిన అవసరం లేదు. దట్ వెరీ యాక్ట్ ఈస్ పనిషబుల్. అంటే ఎగ్జాంపుల్ చెప్పనా? ట్రెస్పాస్. నేను ఒకళ్ళ ప్రెమిసెస్ లోకి వెళ్ళడమే తప్పు. ఇట్ ఈస్ వెళ్ళి నేను ఏదో డ్యామేజ్ చేశాను, మొక్కలు పీకేశాను, బండి పాడు చేశాను అన్న అవసరం లే, అసలు వెళ్ళడమే తప్పు. సో ద వెరీ యాక్ట్ ఈస్ పనిషబుల్ అండ్ నో నీడ్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డ్యామేజ్ ఇస్ రిక్వైర్డ్. అసలు ఒక డ్యామేజ్ చేసిన ప్రూఫే అక్కర్లేదు అనమాట. ఎగ్జాంపుల్ ట్రెస్పాస్ చెప్పొచ్చు. తర్వాత యాక్టోరీ ఇన్కంబెంట్ ఓనస్ ప్రొబాండి అంటే ఒక కేసు జరుగుతున్నప్పుడు కేసు వేసిన వాడు ప్లేంటిఫ్ అవుతాడు, ఎవరి మీద కేసు వేసినా వాడు డిఫెండెంట్ అవుతాడు, ఇది తెలుసు మనకి. మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? కేసు వేసేసాను, అవతల వాడు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా వాడు ఏం చేయలేదని? నో. ఎవరైతే ప్లెయింటిఫ్ మీద ఉంటుంది, ఎవరైతే సూట్ వేశారో ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద ప్లెయింటిఫ్. నేను ప్రూవ్ చేయాలి. ఒక చెక్ బౌన్స్ ప్రామిసరీ నోట్ మీద 1,00,000 తీసుకున్నాడు, ఇవ్వలేదని నేను సూట్ వేసినప్పుడు వాడు రాశాడు అని నేను ప్రూవ్ చేయాలి ఫస్ట్. సో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద ప్లెయింటిఫ్. తర్వాత ఎడ్ హాక్ అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం అన్నమాట. అంటే ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ, ఎడ్ హాక్. అలీబీ అనేది మనం క్రిమినల్ కేసెస్ లో వింటాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని వాడు ఒక మర్డర్ చేశాడని చెప్పి ఒకడు అక్యూజ్డ్ గా ఉన్నాడు ఒక మర్డర్ కేసులో. ఆ అక్యూజ్డ్ వాడు ఆ ప్లేస్ లో నేను లేను, నేను ఆ మర్డర్ కమిట్ చేయలేదు, ఎందుకంటే అసలు నేను ఆ ఊర్లోనే లేను, నేను అక్కడ పక్క ఊర్లో పెళ్లిలో ఉన్నానని ప్రూవ్ చేసుకుంటాడు. సో ద అక్యూజ్డ్ will raise a defense saying that he is not in the place of offense. He is somewhere else when the crime was committed. Dani alibi antaru. Then ante litem mortem ante before the suit is brought. Litem ante litigation. Ikkada litigation ante issue, suit.
సో బిఫోర్ ద కాంట్రవర్సీ అని అనమాట. అంటే బిఫోర్ యూ ఇన్స్టిట్యూట్ ద సూట్ ఏం జరిగింది, దాన్ని యాంటీ లిటియం మోటం అంటారు అనమాట. తర్వాత ఎస్సెన్షియో, ఇది ఎస్సెన్షియో మెంటియం అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఎస్సెన్షియో అంటే ఎస్సెంట్ అంటే కన్సెంట్ చెప్పడం. మెంటియం మైండ్స్ అంటే ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్ గా, ఒకళ్ళు మాత్రమే కాదు కన్సెంట్ చెప్పడం, ఇద్దరు కన్సెంట్ చెప్పాలి. మ్యూచువల్ కన్సెంట్ అన్నమాట. ఎసెంట్ అంటే కన్సెంట్ ఇవ్వటం, అగ్రీ చేయటం సింపుల్ గా. బోనా వెకాంటియా అంటే గూడ్స్ వితౌట్ ఓనర్, పారేసుకున్న వస్తువులు, పోగొట్టుకున్న వస్తువులు, ఇవన్నీ అన్నమాట. బోనా వెకాంటియా, గూడ్స్ వితౌట్ అన్ ఓనర్. నెక్స్ట్ చూద్దాం. బోనీ జుడిసిస్. సెకండ్ boni judicis est employer jurisdictionem అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎ గుడ్ జడ్జ్ టు ఎన్లార్జ్ హిస్ జ్యూరిస్డిక్షన్. అంటే తను ఒక రెమెడీ చెప్పే అథారిటీ. జ్యూరిస్డిక్షన్ అంటే మనకు తెలుసు కదా, కోర్టు వారి పరిధి. ఆయనకి ఎంతవరకు, ఆ కోర్టుకి ఎంతవరకు జ్యూరిస్డిక్షన్ ఉందో దాన్ని ఎంతవరకు అథారిటీ ఉందో దాన్ని జ్యూరిస్డిక్షన్ అంటాం అనమాట. సో ఒక మంచి జడ్జ్ ఆల్వేస్ ట్రైస్ టు ఎక్స్పాండ్ హిస్ జ్యూరిస్డిక్షన్. అంటే రెమెడీ చెప్దామని చూస్తారు. రెమెడియల్ అథారిటీ ఉంది అంటే ఇప్పుడు ఒక కేసు వచ్చిందనుకో, అసలు ఫస్ట్ ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేశారనుకో, మాకు జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పరు. దే టేక్ ద సూట్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ జ్యూరిస్డిక్షన్. ఇట్ ఈస్ ఆన్ ద అదర్ పార్టీ. జ్యూరిస్డిక్షన్ లేకుండా సూట్ వేసేసారు, అసలు ఈ సూట్ ఇక్కడ పనికిరాదు అని ద అదర్ పార్టీ విల్ టెల్. సో ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు the remedial authority will be there for a good judge. తర్వాత caveat emptor చెప్పాను కదా. caveat emptor తో పాటు మనం కన్స్యూమర్ లాలో చదువుకునేది caveat venditor అంటే let the vendor అంటే సెల్లర్, అమ్మేవాడు. ఇందాక ఎంప్టార్ చదివాం కదా, caveat emptor అంటే బయర్. ఇక్కడ వెండర్ అంటే అమ్మేవాడు అనమాట. లెట్ ద సెల్లర్ beware, అమ్మేవాడికి గివ్ హిమ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అని. తర్వాత సెర్టియోరరీ, ఇవన్నీ రిట్లు. కో వారెంటో సెర్టియోరరీ. సెర్టియోరరీ అంటే ఇది ఒక రిట్. ఈ రిట్ కి ఉన్న పవర్ ఏంటి అంటే, పై కోర్టు కింద కోర్టులో వచ్చిన ఆర్డర్స్ ని క్వాష్ చేయగలదు, అంటే డిస్మిస్ చేయగలదు. అది పై కోర్టుకి కింద కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని డిస్మిస్ చేసే అథారిటీ ఉంటుంది. అది సెర్టియోరరీ. నెక్స్ట్ యాడ్ వాలోరెమ్ అంటే వాల్యూ. యాడ్ వాలోరెమ్ అంటే అకార్డింగ్ టు ద వాల్యూ. నెక్స్ట్ కార్పస్ డెలిక్టో అంటే బాడీ ఆఫ్ క్రైమ్. కార్పస్ అంటే బాడీ. హెబియస్ కార్పస్ లో కూడా చూడండి, కార్పస్ అంటే బాడీ అన్నమాట. సో కార్పస్ డెలిక్టో అంటే బాడీ ఆఫ్ క్రైమ్. తర్వాత డి మినిమస్ లెక్స్ నాన్ క్యూరాట్ అంటే ద లా డస్ నాట్ టేక్ అకౌంట్ ఆఫ్ ట్రిఫిల్స్. మనం ఐపీసీ చదివినప్పుడు జనరల్ ఎక్సెప్షన్స్ లో చదువుతాం, ట్రిఫిల్స్ అని ఒక వర్డ్ చదువుతాం. ట్రిఫిల్స్ అంటే ఏంటంటే దర్ పెట్టి కేసెస్, చిన్న చిన్న విషయాలు. అటువంటివన్నీ కూడా చట్టం తను తీసుకోదన్నమాట. లైక్ ఇట్ విల్ నాట్ కన్సిడర్, ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. కోర్టు వారి వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అవుతుంది అలాంటి పెట్టి థింగ్స్ వల్ల. ట్రిఫిల్స్ అంటారు వాటిని. సో the law does not take account of trifles. Next, locus standi. లోకస్ స్టాండీ అంటే రైట్ టు బి హర్డ్. అంటే నాకు ఒక సమస్య ఉన్నప్పుడు
నాకు హక్కు ఉంటుంది కోర్టు వారిని అప్రోచ్ అయ్యి నా ఇష్యూ ఏమిటి అనేది కోర్టు ముందు ప్రజెంట్ చేసే హక్కు నాకు ఉంటుంది. దాన్ని లోకస్ స్టాండీ అంటారు, అంటే రైట్ టు బి హర్డ్. నెక్స్ట్ నెమో డాట్ క్వాడ్ నాన్ హ్యాబిట్ అంటే నో మ్యాన్ కెన్ హ్యావ్ బెటర్ టైటిల్ దాన్ హీ హ్యాస్. అంటే ఇప్పుడు ఒక స్థలం ఉంది, ఆ స్థలం నా పేరు ఉంది, ఆ స్థలం నా పేరు రిజిస్టర్ అయినప్పుడు హూ విల్ బి హ్యావింగ్ ద బెటర్ టైటిల్ దాన్ మీ? అది నాదైనప్పుడు ఓనర్ నాకే ఉంటుంది టైటిల్. ఎవరో వచ్చి స్థలం నాది అన్నంత మాత్రం అది వాళ్ళది అయిపోదు. షో ద టైటిల్, నీదన్నప్పుడు యూ షో ద టైటిల్. సో ఇట్స్ రిజిస్టర్డ్ ఆన్ మై నేమ్. సో ఎవరైతే ఒక ప్రాపర్టీ మీద టైటిల్ కలిగి ఉంటారో హీఈస్ ఓన్లీ ద బెటర్ పర్సన్ టు హ్యావ్ ద టైటిల్. ఎవరో వచ్చి నాది అన్నంత మాత్రాన అది అలా అవదన్నమాట. పరి మెటీరియా ఆన్ ద సేమ్ మెటీరియల్ ఆఫ్ ద కేస్ అన్నమాట. పరి మెటీరియా ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్. పరి మెటీరియా అంటే ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్. నెక్స్ట్ పర్ ఇన్క్యూడియం అంటే ఒక కేసు జరిగింది, ఆ కేస్ వాజ్ సెటిల్డ్ విత్ ల్యాక్ ఆఫ్ కేర్, అంటే ప్రాపర్ గా తీసుకోవాల్సిన కేర్ ని కానీ కొంచెం నెగ్లిజెంట్ గా జరిగిందనమాట కేసు. అలా జరిగినప్పుడు దట్ డెసిషన్ ఈజ్ రాంగ్. ఒక కేస్ ని ప్రాపర్ కేర్ తో హ్యాండిల్ చేయకుండా కనుక దాన్ని డిసైడ్ చేసేస్తే దట్ డెసిషన్ విల్ బి wrong. Per incurium, a case settled with a lack of care so that the decision is wrong. Quid pro quo, ఇది మనం నేనే చెప్పాను, చెప్పండి ట్రై చేయండి అట్లీస్ట్. క్విడ్ ప్రో క్వో. క్విడ్ ప్రో క్వో అంటే సంథింగ్ ఫర్ సంథింగ్. అట్లీస్ట్ ఇప్పుడు చెప్పండి, ఎక్కడ విన్నాం సంథింగ్ ఫర్ సంథింగ్? కన్సిడరేషన్ కాంట్రాక్ట్స్ లో విన్నాం. క్విడ్ ప్రో క్వో, నేను నీకు ఈ భూమి ఇస్తున్నాను, నాకేమిస్తావు? సో నేను నీకు కారు ఇస్తున్నాను, నాకు ఎంత ఇస్తావు? సో ఇచ్చి పుచ్చుకోవడం అనమాట క్విడ్ ప్రో క్వో, కన్సిడరేషన్, సంథింగ్ ఫర్ సంథింగ్. నెక్స్ట్ ఎవరైనా ఆన్సర్ చేస్తుంటే కొంచెం వింటున్నారనో అర్థమవుతుందనో ఏదో నాకు కొంచెం అర్థమవుతుంది, తప్పు చెప్పినా పర్వాలేదు, జస్ట్ పార్టిసిపేషన్. అందరికీ అన్ని వచ్చేస్తాయా ఏంటి? ఓకే. నెక్స్ట్ రెస్ జుడికటా యాసిపిటర్ ప్రో వెరిటేట్ అంటే a thing adjudicated cannot be put for adjudication again. Res judicata అనే అంటే adjudicated, ఇక్కడ వాడే వర్డ్ adjudicated అంటే డిసైడ్ అయిపోయిన కేసు. adjudicated అంటే తీర్పు. ఒక తీర్పు ఇచ్చేసిన కేసుని మళ్ళీ తీర్పు కోసం కోర్టు వారి ముందర పెట్టరాదు, అది దీని అర్థం. నెక్స్ట్ సాలస్ పాపులి. సాలస్ పాపులి సుప్రీమా లెక్స్. సాలస్ పాపులి సుప్రీమా లెక్స్ అంటే పాపులి అంటే పీపుల్, లెక్స్ అంటే లా, సుప్రీమా అంటే సుప్రీం. చాలా అన్నిటికన్నా ప్రయారిటీ ఇవ్వబడింది అనమాట. సాలస్ పాపులి సుప్రీమా లెక్స్ అంటే ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఈస్ ద సుప్రీం లా. అంటే ప్రజల ప్రజల క్షేమం ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద గవర్నమెంట్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్రతి వ్యక్తికి వాడి ప్రాపర్టీ మీద హక్కు ఉంటుంది, రైట్ టు ప్రాపర్టీ, దో ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్ అండ్ దో ఇట్స్ నాట్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ లేకపోయినా కూడా ప్రతి వ్యక్తికి తన ప్రాపర్టీ అంటే పాపం ప్రేమ ఉంటుంది, హక్కు కూడా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, గవర్నమెంట్ ఆ ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది, గివింగ్ సమ్ కాంపెన్సేషన్ ఆర్ సంథింగ్. రోడ్లు వెడల్పు చేయడానికి ఇలా జరుగుతూ ఉంటుంది, కాంపెన్సేషన్ ఇచ్చి పాపం కొంతమంది ఇల్లు డిస్ట్రక్షన్ లో పోతూ ఉంటాయి అన్నమాట. అది సో వెన్ ద
when it is for the world at large, people యొక్క వెల్ఫేర్ కోసం అయితే that is the supreme thing. Your right is not a matter. ఒక వ్యక్తి బాధపడినా it's okay. When it is for the welfare of the huge population, అది salus populi suprema lex. Next, DDI in DM. DDI in DM అంటే from day to day. From day to day. Next, rest just stay. ఇది ఎందులో వస్తుందంటే ఇది సెక్షన్ 6 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 6 లో వస్తుంది. రెస్ట్ జస్ట్ స్టే అంటే థింగ్స్ డన్, అది రెస్ట్ జస్ట్ స్టే. ఈ రెస్ట్ జస్ట్ స్టే ఏమిటి అంటే ఇది మనం ఎవిడెన్స్ యాక్ట్ చదువుకున్నప్పుడు హియర్ సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఎవిడెన్స్ అని వింటాం. అంటే ఒకళ్ళు వినగా చెప్పింది ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఎవిడెన్స్. అంటే ఎక్కడో హత్య జరిగింది, అది ఏ అనేవాడు చూడలేదు, ఎవరో చెప్పగా విన్నాడు, కోర్టుకు వచ్చాడు సాక్ష్యం చెప్పడానికి. జడ్జిగా నాకు ఎవడో ఎక్స్ అనేవాడు చెప్పాడండి, ఆ నోట ఈ నోట విన్నాను, బి అనేవాడు ఏం చంపేట అని. సో హీ డిడ్ నాట్ సీ, వాడి కళ్ళతో చూడలేదు, ఎవరో చెప్పగా విన్నాడు. ఇన్ బిట్వీన్ వాట్ హ్యాపెండ్ అండ్ టు హిస్ ఇయర్ మధ్యలో ఎన్ని రకాలుగా మారిపోయిందో మనకు తెలియదు ఆ స్టోరీ. సో హియర్ సే ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఎవిడెన్స్ అని ఉంటుంది. కానీ రెస్ట్ జస్ట్ స్టే అనేది, రెస్ట్ జస్ట్ స్టే అనేది ఇట్స్ అన్ ఎక్సెప్షన్ టు హియర్సే. హియర్సే ఎవిడెన్స్ వ్యాలిడ్ కాదు అనే దానికి ఇది ఒక ఎక్సెప్షన్. ఏమిటి రెస్ట్ జస్ట్ స్టే అంటే అసలు ఏంటి, ఏమిటా ఎక్సెప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక నెగ్లిజెంట్ యాక్ట్ జరుగుతోంది, అంటే ఒక అఫెన్స్ ఏదో జరుగుతున్నప్పుడు స్పాంటేనియస్ గా పీపుల్ సే సమ్ వర్డ్స్, దోస్ వర్డ్స్ ఆర్ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్. అంటే ఒక యాక్ట్ జరిగేటప్పుడు ఆన్ ద స్పర్, అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా పీపుల్ అదే యాక్ట్ చేసేవాడు మాటలు వదులుతూ ఉంటాడు, హీ గివ్ సమ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు, ఏదో డిక్లరేషన్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాడి నోటి నుంచి వచ్చే మాటలు దే ఆర్ అడ్మిసిబుల్. అది స్పాంటేనియస్ గా ఒక ఇల్లీగల్ యాక్ట్ జరిగేటప్పుడు వచ్చే మాటలు దే ఆర్ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్ అన్నమాట. ఇది రెస్ట్ జస్ట్ స్టే. సెక్షన్ తో పాటు చెప్తాను, బికాస్ అడుగుతారు రెస్ట్ జస్ట్ స్టే ఈజ్ ఇన్ ఫ్రమ్ విచ్ సెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అని అడుగుతారు. రెస్ట్ జుడికటా ఈజ్ ఫ్రమ్ విచ్ సెక్షన్ ఆఫ్ సిపిసి అంటారు. రెస్ట్ సబ్ జుడిస్ ఏం చెప్తుంది అని అడుగుతారు. సో ఇలా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ legal magazines that I found in the past papers.